మొన్న ఒక టీవీ డిబేట్లో జై భారత్ రమణమూర్తి అలియాస్ విజయ విహారం రమణమూర్తి అలియాస్ జనహర్ష రమణమూర్తి అనేటటువంటి వ్యక్తి మీద ఒక వ్యక్తి దాడి చేశాడు. ఆ దాడి జరిగినటువంటి వెంటనే చాలామంది కమ్యూనిస్టులు, ఎర్రకండువ వాళ్ళు, సెక్యులర్ హిందూ ముసుగేసుకుని హిందుత్వం మీద ద్వేషం చిమ్మేటటువంటి వాళ్ళు ఒక ఎజెండా ఎత్తుకున్నారు. ఆర్ఎస్ఎస్ గూండాలు హిందుత్వం గురించి మాట్లాడినటువంటి రమణమూర్తిపై దాడి అని, బీజేపీ వాళ్ళు దాడి అని, హిందూ కార్యకర్తలు దాడి అని, హిందూ మతోన్మాది అని, హిందూ ఉగ్రవాది అని, హిందూ ఉన్మాది అని హిందుత్వాన్ని బ్లేమ్ చేసే విధంగా వాళ్ళు ఒక తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు. జస్ట్ మీరు యూట్యూబ్లో కొడితే సుమారు ఒక 500 వీడియోలు ఉంటాయి. అంటే ఎవడెవడో ముక్కు ముఖం తెలియని, అంటే జర్నలిస్ట్ భరద్వాజ్ అని ఒకడు, చలసాని శ్రీనివాస్ అని ఒకడు, తాడు బొంగరం లేనటువంటి ప్రతి ఓడు హిందూ ఉన్మాదం, హిందూ ఉగ్రవాదం అనేటటువంటి విధంగా ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ రమణమూర్తిని కొట్టినటువంటి కశ్యప్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతను, రమణమూర్తి అనేవాడు హిందూ ద్రోహి కాబట్టి అతన్ని కొట్టినందుకు ఇతనికి సపోర్ట్ చేస్తున్నారు చాలామంది హిందుత్వవాదులు. మనం ఈ అంశాల వారీగా విభజించి పూర్తి అంశాన్ని తెలుసుకుంటే రమణమూర్తిని వ్యతిరేకించాలి, అదేవిధంగా కశ్యప్ రెడ్డి అని రమణమూర్తిని కొట్టిన వ్యక్తిని కూడా వ్యతిరేకించాలి అనేటటువంటి అంశము మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఈ కశ్యప్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతని యొక్క చరిత్ర ఏంటి, కథ ఏంటి, కమామిషి ఏంటి, ఈ రమణమూర్తి అనే వ్యక్తి యొక్క చరిత్ర ఏంది, కథ ఏంది, కమామిషి ఏంది అనేది మనం క్లారిటీగా తెలుసుకుంటే హిందువులు మభ్యపడకుండా, మాయలో పడకుండా ఉంటూ తగు జాగ్రత్తలతో హిందుత్వం కోసం ఏ విధంగా పనిచేయాలనే క్లారిటీ మనకు వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అంశం మీద మధ్యలో స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. అన్ని వివరాలు కూలంకుషంగా వివరిస్తాను. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ రమణమూర్తి యొక్క చరిత్ర. ఇతను 2000 సంవత్సరంలో విజయ విహారం అనేటటువంటి ఒక పత్రికను పెట్టుకొని ప్రభుత్వానికి, దేశానికి, బీజేపీకి, ఆర్ఎస్ఎస్కి, అప్పట్లో బీజేపీ గవర్నమెంటే, వాజ్పేయి ప్రభుత్వం ఉంది కాబట్టి బీజేపీకి, ఆర్ఎస్ఎస్కి వ్యతిరేకంగా విచ్చలవిడిగా రాసేవాడు. ప్రభుత్వము పూజలు చేసి ప్రభుత్వ ప్రాజెక్టులను స్టార్ట్ చేయడం ఏంటి, హిందుత్వానికి కోసం పనిచేసేటటువంటి ఆర్గనైజేషన్స్ ఎవరైతే ఉన్నారో ఆర్ఎస్ఎస్ లాంటి ఆర్గనైజేషన్స్ వాటిని బ్యాన్ చేయాలని చెప్పేసి, గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రభుత్వమే ఏ విధంగా ప్రోత్సహిస్తుంది, వాళ్ళని ఏ విధంగా అధికారికంగా చేస్తుంది అని చెప్పేసి ఇట్లా హిందుత్వం మీద విషం జిమ్మడం అనేటటువంటిది గత 25 సంవత్సరాలుగా ఈ రమణమూర్తి అనేటటువంటి వ్యక్తి చేసే పని. అదేవిధంగా ఈ రమణమూర్తి 2003లోనో 2004లోనో ఒక మర్డర్ కేసులో ఇరుక్కోవడం కాదు, మర్డర్ ఈయనే చేశాడు. ఆ కేసు కూడా ఇంకా అలాగే ఉంది. తర్వాత నక్సలైట్లకి మందుగుండు సామాన్లు, గన్ పౌడర్లు, జెల్టన్ స్టిక్స్ కూడా తన గదిలో దొరికాయని ఆ కేసులో కూడా అరెస్ట్ అయింది. అంటే ఈ రమణమూర్తి ఒక హంతకుడు, ఒక హిందూ ద్వేషి, అదేవిధంగా నక్సలైట్లకు, కమ్యూనిస్టులకు సానుభూతి పరుడు అనేటటువంటిది క్లియర్. ఆ తర్వాత ఆ ముసుగు తీసేసి కాషాయం ముసుగేసుకొని గో సంరక్షకుడిగా, హిందుత్వవాదిగా హిందుత్వం గురించి మాట్లాడుతూ హిందుత్వంలో ఉన్నటువంటి లోపాలని ఎత్తి చూపుతూ హిందువుల్ని డివైడ్ చేయడం లేదా కన్ఫ్యూజ్ చేయడం అనేటటువంటి ఒక కొత్త కుట్రకు వీళ్ళు తెరలేపారు. ప్రతి ఒక్కరూ హిందుత్వం గురించి మాట్లాడడం పెరిగిన తర్వాత, హిందువులు చైతన్యవంతం అయిన తర్వాత ఈ రమణమూర్తి అండ్ కో లాంటి కుట్రలు పారడం లేదు. కానీ నిజానికి ఇవన్నీ లేకపోతే మాత్రం ఇలాంటి వాళ్ళు వేసినటువంటి ఉచ్చులో నేను కూడా పడేవాని కావచ్చు. ఎందుకంటే హిందుత్వం అంటే మతోన్మాదమా, సెక్యులరిజం కాదా, మనకు రాముడు చెప్పింది ఇదేనా, భగవద్గీత చెప్పింది ఇదేనా అని మనం అనుకోవచ్చు. ఇది రమణమూర్తి యొక్క హిస్టరీ. ఇప్పటికీ కూడా అతను సభలు పెట్టి రాముణ్ణి, కృష్ణుని ఏ విధంగా దూషిస్తున్నాడో కూడా ఒకసారి చూడండి. ఆయన చెప్పాడు, ఆదిత్యనాథ్ ఆయన రాముడికి 200 అడుగులు విగ్రహం పెట్టిస్తానంట, 500 పెట్టుకో, నీ నాయకుడు ఆయనే కాబట్టి నీ ఇష్టం, కానిచ్చుకో, పెట్టిస్తానంట. ఆయన జాతి యొక్క సంపద. ఎవరి జాతి గురించి మాట్లాడుతున్నావు, ఏం జాతి గురించి మాట్లాడుతున్నావు? తన భార్య ప్రెగ్నెంట్, 9 నెలల గర్భంతో ఉన్నటువంటి భార్యని కనీసం ఆమెకు ఒక్క మాట చెప్పి దమ్ము లేదు. నువ్వు తప్పు చేసావనో రైట్ చేసావనో ఆమె ముఖం చూసి మాట్లాడే దమ్ము లేదు. ఆమెకు తెలియకుండా ఆమె తన తమ్ముడిని, ఆమె యొక్క మరిదిని తీసుకెళ్లి అడవిలో వదిలిపెట్టి వచ్చాయని చెప్పగలిగినటువంటి మనిషి నీకు దేవుడు అవుతాడు. మహిళలకు ఎలా అవుతాడు అడుగుతాడు నేను, ఎలా అవుతాడు మహిళకి? నేను అడుగుతున్నాను, ఎలా అవుతాడు? ఆయన ప్రపోజ్ చేస్తే ఒక ఆమె ఆయన మీద మనసు పడింది, అంతే కదా, ఆమె ముక్కు చెవులు కోయించాడు. బయట ఇప్పుడు ఏమంటే యాసిడ్ చేసే దాడి చేసేవాడికి నీ దేవుడికి ఏమిటి తేడా? మరి నువ్వు ప్రపోజ్ చేయలేదా? మరొక అవతారంలో దేవుడు ఏం చేస్తాడంటే భర్తలతో పడుకున్నటువంటి ఆడవాళ్ళని కూడా 16,000 మందిని రాత్రి వేణు ఊది అందరిని తీసుకెళ్ళిపోతాడు. మరి ఆయన ముక్కు చెవులు కోయక్కలేదా? ఆడమనిషి ప్రపోజ్ చేస్తే ముక్కు చెవులు కోయించాలా?
ఇది నీ దేవుడు అయ్యాడు, నువ్వు ఎందుకు పూజ చేస్తున్నావు? ఆ మతాలను నువ్వు ఎందుకున్నావు? ఇది రమణమూర్తి ఐడియాలజీ. ఇప్పుడు రమణమూర్తిని కొట్టాలి, తిట్టాలి, ఇలాంటి దుర్మార్గుడు సభ్య సమాజంలో ఉండకూడదని ప్రతి హిందువు భావిస్తాడు. అది సత్యం. అదేవిధంగా ఈ కశ్యప్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి అతన్ని కొట్టినందుకు చాలామంది కశ్యప్ రెడ్డిని సపోర్ట్ చేస్తున్నారు. అయితే ఈ కశ్యప్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఎవరు అంటే, ఇతనికి ఆర్ఎస్ఎస్కి సంబంధం లేదు, బీజేపీకి కూడా సంబంధం లేదు, ఒక హిందుత్వవాది కూడా అనుకోవచ్చు. అయితే ఈ చెప్పు దెబ్బలు తిన్న తర్వాత జై భారత్ విజయ విహారం రమణమూర్తి ఏం చేశాడంటే ఒక సమావేశం ఏర్పాటు చేశాడు. అందులో హిందువులు అనేటటువంటి వాళ్ళందరినీ తీసుకొచ్చాడు. అంటే హిందూ ముసుగులో ఉన్నటువంటి హిందూ ద్రోహులు అనేటటువంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇది హిందుత్వము, హిందూ మతోన్మాదము, హిందూ ఉన్మాదము, ఆర్ఎస్ఎస్, బీజేపీ అని హిందూ సంస్థల మీద దాడి చేసే ప్రయత్నము, హిందువుల మీద దాడి చేసేటటువంటి ప్రయత్నము చేస్తున్నాడు. దాంట్లో విజయశంకర్ రెడ్డి అనేటటువంటి ఒక ఎక్స్ ఆర్ఎస్ఎస్ వ్యక్తిని తీసుకొచ్చాడు. ఆయన మాట్లాడేటటువంటి మాటలు ఒకసారి విందాము. విని ప్రతి అంశాన్ని విశ్లేషణ చేద్దాము. ఈ విజయశంకర్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఎవరు, ఈయన వెనక ఉన్నటువంటి హిస్టరీ ఏంటిది అనేది కూడా చూద్దాం. చంపేయాలనేంత కోపం వచ్చింది. ఎవరిని? ఈ రమణమూర్తి మీద చెప్పుతో దాడి చేసినటువంటి కశ్యప్ రెడ్డిని చంపేయాలనేటటువంటి కోపం వచ్చింది ఈ స్వామీజీకి. ఈయన స్వామీజా కాదా అనేది కూడా వివరంగా మళ్ళీ చెప్తాను, వినండి. వాడిని చంపేయాలని కోపం వచ్చింది. ఈరోజు ఇటు చెప్పుతో దాడి చేసే వాళ్లకు అందరికీ చెప్తున్నాం, నేను రాయలసీమ ఫ్యాక్షన్ కుటుంబం నుంచి వచ్చినండి. మాకు 10 మర్డర్లు జరిగితే చిన్న విషయం, 10 మర్డర్లు జరిగి రక్తం పారితే చిన్న విషయం, అది పెద్ద విషయం కాదు మాకు. అది ఈయన రాయలసీమ ఫ్యాక్షన్ ఫ్యామిలీ నుంచి వచ్చిండు. 10 మర్డర్లు జరిగితే చాలా చిన్న విషయం అంటే పక్కన విజయ విహారం రమణమూర్తి స్మైల్ ఇస్తాడు. పిచ్చిగాడిది, మీకు అది చిన్న విషయం కానీ నేను ఆల్రెడీ మర్డర్ చేసిన రాయని, ఆ మర్డర్ కేసులో ఉన్నాడు కాబట్టి ఆయన అది చిన్న విషయం అని చెప్తాడు. అట్లాంటి కుటుంబం నుంచి వచ్చినండి నేను. ఇది రమణమూర్తిగా 60 సంవత్సరాల వయసున్న వ్యక్తిని దాడి చేస్తే చూడండి. ఈరోజు హిందువుల్లో పెద్ద పెద్ద వాళ్ళందరూ కదలి వచ్చారు. వాళ్ళు ఎవ్వరు పెద్ద పెద్దోళ్ళు కాదు, హిందూ ద్రోహులు, పచ్చి దొంగలు. అది కూడా చెప్తాను వివరంగా. ఈరోజు ఇక్కడ 200 మంది ఉన్నారు, బయట ఉన్నారు. ఇదే పద్ధతిలో ముందు రంగరాజన్ గారి పైన కూడా దాడి జరిగింది. రమణమూర్తి గారి మీద దాడి జరిగి ఎట్లా బాధపడ్డామో రంగరాజన్ గారి విషయంలో కూడా అట్లే బాధపడ్డాం. అది ఇక్కడ వివరంగా మనం ఈ విషయాన్ని డికోడ్ చేసుకోవాలి. జాగ్రత్తగా ప్రతి హిందుత్వవాది హిందూ అర్థం చేసుకోండి. రంగరాజన్ గారి మీద దాడి జరిగింది, రమణమూర్తి గారి మీద దాడి జరిగిందని చెప్తున్నాడు. ఇక్కడ రంగరాజన్ది వేరే అంశము, రమణమూర్తిది వేరే అంశం. రంగరాజన్ గారు హిందుత్వం కోసం పనిచేసేటటువంటి చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకులు. ఈ రమణమూర్తి హిందుత్వం మీద విద్వేషం చిమ్మేటటువంటి వ్యక్తి. చాలామందికి తెలియక ఈ వర్డ్ ఏదైతే ఉందో రంగరాజన్ మీద, రమణమూర్తి గారి మీద జరిగేటటువంటి దాడిని కలపడం వల్ల హిందువులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, రంగరాజన్ గారి మీద దాడి చేసినటువంటి వీరరాఘవరెడ్డి అనేటటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడి ఫ్రెండే ఈ కశ్యప్ రెడ్డి అనేటటువంటి వాడు, ఇప్పుడు ఈ రమణమూర్తి మీద దాడి చేసినటువంటి వ్యక్తి.